ప్రగతి 2026 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. ప్రగతి విన్యాసాల మొదటి దశ 2026 మే 18 నుంచి 31 వరకు మేఘాలయలోని ఉమ్రేలో జరగనుంది. ప్రగతి విన్యాసాల్లో ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో వృద్ధి మరియు పరివర్తన కోసం ప్రాంతీయ సైన్యాల భాగస్వామ్యం అనగా 11 మిత్ర దేశాలు పాల్గొంటున్నాయి. పాల్గొనే దేశాల మధ్య రక్షణ సహకారం, పరస్పర కార్యాచరణ సామర్థ్యం మరియు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. మే 1, 2026న ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ చమురు కార్టెల్స్ నుంచి ఏ దేశం వైదొలగనుంది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగా యుఏఈ మే 1, 2026న అధికారికంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనగా ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ నుంచి వైదొలగనుంది. తద్వారా దాదాపు 6 దశాబ్దాల సభ్యత్వానికి ముగింపు పలుకుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ ఉద్రిక్తలు మరియు దాని నౌకా రవాణాపై జరుగుతున్న దాడులు ప్రపంచ చమురు మార్కెట్ గతిశీలతను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం మరియు వ్యూహాత్మక స్వాతంత్రం కోసమే ఏ నిర్ణయం తీసుకున్నారు? పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థలో అనగా ఒపెక్లో ఎన్ని దేశాలు కలవు? 12 దేశాలు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో 12 దేశాలు ఉన్నాయి. స్థిరమైన చమురు మార్కెట్లను నిర్ధారించడము దీని యొక్క లక్ష్యం. ఈ సభ్య దేశాలు అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గ్యాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా ఇది అతిపెద్ద ఉత్పత్తిదారుడు. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు వెనుజులా. ఇక అంగోలా దేశం జనవరి 1, 2024 నుండి తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఒపెక్ ఏతర సభ్య దేశాలు అనగా ఒపెక్ ప్లస్ మిత్ర దేశాలు వచ్చేసి రష్యా, మెక్సికో, కజకిస్తాన్, అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, మలేషియా, ఒమెన్, దక్షిణ సుడాన్ మరియు సూడాన్ దేశాలు కలవు. వరల్డ్ సీడ్స్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? అరకలోయ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని అరకలోయలో 17వ వరల్డ్ సీడ్స్ ఫెస్టివల్ 2026 ఘనంగా నిర్వహించారు. ఇది వారసత్వ విత్తనాలు, గిరిజన వారసత్వం మరియు సహజ వ్యవసాయ పద్ధతులను వేడుకగా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని సంజీవని పర్యావరణ పరిరక్షణ సంఘం, సుస్థిర వ్యవసాయ సంస్థల సహకారంతో నిర్వహించింది. ఈ పండుగ వాతావరణ మార్పులను తట్టుకోగల దేశీ విత్తనాలను మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తున్న రైతులకు సీడ్ సేవియర్ అవార్డు 2026ను ప్రదానం చేశారు. 2027 జనాభా గణనకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సుదర్శన్ పట్నాయక్. ప్రఖ్యాత ఇసుక కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన సుదర్శన్ పట్నాయక్ భారతదేశపు 16వ జాతీయ జనాభా లెక్కలు 2027కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ తన ఇసుక శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. కేంద్ర హోంమంత్రి శాఖచే నియమించబడిన పట్నాయక్ దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా లెక్కల కోసం అవగాహన ప్రచారాలకు నాయకత్వం వహిస్తారు. దీని యొక్క చిహ్నాలు 2027 జనాభా లెక్కల అధికారిక చిహ్నాలు వచ్చేసి ప్రగతి అనగా స్త్రీ మరియు వికాస్ అనగా పురుషుడు. మిషన్ దృష్టి అనేది ఏ కంపెనీకి సంబంధించినది? గెలాక్సీ. మిషన్ దృష్టి అనేది బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ అయిన గెలాక్సీ స్పేస్కు సంబంధించినది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. దీనిని
2026 ప్రారంభంలో ప్రయోగించనున్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24/7 ఇమేజింగ్ కోసం సింథటిక్ అపర్చర్ రాడార్ మరియు ఆప్టికల్ సెన్సార్లను కలిపి ఉండే 160 కిలోల పేలోడును ఇది కలిగి ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక సీప్లేన్ ఆపరేటర్ సంస్థ ఏది? స్కైహోప్ ఏవియేషన్. ఏప్రిల్ 2026లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందిన తర్వాత స్కైహోప్ ఏవియేషన్ భారతదేశ మొట్టమొదటి ప్రత్యేక వాణిజ్య సీప్లేన్ ఆపరేటర్గా అవతరించనుంది. అవనీ సింగ్ స్థాపించిన ఈ ఎయిర్లైన్ లక్షద్వీప్లోని 5 ద్వీపాలను కలుపుతూ 19 సీట్ల విమానంతో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నది. యూలోఫియా పిక్టా అనే అరుదైన ఆర్కిడ్ జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆంధ్రప్రదేశ్. మధ్య ఆంధ్రప్రదేశ్లో శాస్త్రవేత్తలు యూలోఫియా పిక్టా అనే అరుదైన ఆర్కిడ్ జాతిని తొలిసారిగా నమోదు చేశారు. ఇది మధ్యస్థం నుంచి చిన్న పరిమాణంలో ఉండే వేడి వాతావరణంలో పెరిగే నేల మీద పాకేటటువంటి ఆర్కిడ్. ఇది భారతదేశం నుంచి ఆగ్నేసియా మరియు ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉంది. ఇది తేమతో కూడిన గడ్డి మైదానాలు, ఇసుకతో కూడిన తీర ప్రాంతాలు మరియు వర్షారణ్యాల్లో పెరుగుతుంది. ఇది సుమారు 1000 మీటర్ల ఎత్తు వరకు పాక్షికంగా ఆకురాల్చే మరియు పొడి పల్లపు అడవుల్లో కూడా పెరుగుతుంది. 2026 ఆసియా బీచ్ గేమ్స్లో మహిళల కబడ్డీ పోటీలో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. సాన్యాలో ఇది చైనాలో ఉంటుంది. దీనిలో జరిగిన 2026 ఆసియా బీచ్ గేమ్స్లో భారత్ మహిళల కబడ్డీలో స్వర్ణ పథకాన్ని, పురుషుల కబడ్డీలో రజత పథకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకను 47-31 తేడాతో ఓడించి భారత మహిళల జట్టు స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత గేమ్స్లో భారత్కు ఇదే తొలి స్వర్ణ పథకం. ఇక భారత పురుషుల జట్టు ఇరాన్ చేతిలో 31-44 తేడాతో ఓడిపోయి రజత పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్ను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా నిర్వహిస్తున్నది. సూర్య జ్యోత్స్న అవార్డులు ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినవి? శాస్త్రీయ సంగీతం. సూర్య జ్యోత్స్న అవార్డులు ప్రత్యేకంగా లోక్మత్ సూర్ జ్యోత్స్న జాతీయ సంగీత అవార్డులు ప్రధానంగా సంగీత రంగానికి సంబంధించినవి. 2014లో లోక్మత్ మీడియా గ్రూప్ ద్వారా స్థాపించబడిన ఈ ప్రతిష్టాత్మక భారత జాతీయ అవార్డులు భారతీయ శాస్త్రీయ సంగీతం అనగా హిందుస్థానీ మరియు కర్ణాటక సాంప్రదాయాలతో సహా మరియు జానపద, భక్తి, గజల్, సూఫీ మరియు సెమీ క్లాసికల్ సంగీతం వంటి జనాదరణ పొందిన సంగీత ప్రక్రియలోని ప్రతిభను గౌరవించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. బసవశ్రీ అవార్డు 2026ను ఎవరు గెలుచుకున్నారు? హెచ్డి దేవగౌడ. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడ బసవ వేదిక వారు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక బసవశ్రీ పురస్కారానికి 2026 సంవత్సరానికి గాను ఎంపికయ్యారు. ఆయన చేసిన సేవలకు మరియు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త అయిన బసవన్న యొక్క ప్రాముఖ్యతను ఆధునిక సందర్భంలో వెలుగులోకి తెచ్చినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది. ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం 2026 ఏ నగరంలో జరిగింది? బిష్కేక్, కిర్గిస్తాన్. 2026 షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం 2026 ఏప్రిల్ 28న కిర్గిస్తాన్లోని బిష్కేక్లో జరిగింది. ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశం ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం మరియు సభ్యదేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇటీవల వార్తలో కనిపించిన లుజోన్ ద్వీపం
ఏ దేశంలో ఉంది? ఫిలిప్పీన్స్. ప్రాంతీయ వ్యూహాత్మక ఉద్రిక్తలను ఎత్తిచూపుతూ చైనా లుజోన్ ద్వీపం సమీపంలో ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలతో సహా సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఈ లుజోన్ ఫిలిప్పీన్స్ యొక్క ఉత్తర భాగంలో ఉన్న అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన ద్వీపం. రాజధాని నగరం మనీలా ఈ లుజోన్లోనే ఉంది. ఈ ద్వీపానికి తూర్పున ఫిలిప్పీన్స్ సముద్రం, పశ్చిమాన దక్షిణ చైనా సముద్రం మరియు దక్షిణాన సిబుయాన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. దీనికి ఉత్తరాన లుజోన్ జలసంధి ఉంది. ఇది దీనిని తైవాన్ నుంచి వేరు చేస్తుంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఇది భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం. ఈ పురస్కారాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇది ధైర్యం, కళలు అండ్ సంస్కృతి, పర్యావరణం, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పిల్లలను గుర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల భారత పౌరులై ఉండాలి. భారతదేశపు మొట్టమొదటి లిథియం అయాన్ బ్యాటరీల యానోడ్ పదార్థ ఉత్పత్తి కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? పశ్చిమ బెంగాల్. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా మహిస్టిక్రీలో ఏప్రిల్ 2026లో భారతదేశ మొట్టమొదటి యానోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ప్రారంభ సామర్థ్యం సంవత్సరానికి 200 మిలియన్ టన్నులు. ఈ కేంద్రం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, శక్తి నిల్వ ఎనర్జీ నిల్వ మరియు ఎలక్ట్రానిక్స్కు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీ విలువ గొలుసులోకి భారతదేశం ప్రవేశించింది.